వేల కోట్ల రూపాయల విలువైన మియాపూర్ భూముల ఆక్రమణలపై విచారణను పక్కదారి పట్టించేందుకే డ్రగ్స్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. డ్రగ్స్ రాకెట్ విషయంలోనూ పెద్దోళ్లను వదిలేసి చిన్నవాళ్లను వేధిస్తున్నారని అన్నారు. కొంతమంది బడాబాబుల పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారని అధికారుల వద్ద సమాచారం ఉన్నా వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఆయన. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్పై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మియాపూర్ భూకుంభకోణం నుంచి ప్రభుత్వం తప్పించుకోవటానికే డ్రగ్స్ కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న డ్రగ్స్ రాకెట్పై విచారించడానికి డీఆర్ఐని రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు రేవంత్. కొకైన్, ఎల్ఎస్డీ లాంటి డ్రగ్స్ ని ఇతర దేశాల నుంచి ఇక్కడకు తెచ్చి అమ్ముతున్న కేసును ఇక్కడి అధికారులకు విచారణ చేసే అధికారం ఉండదని, కేసులో సమగ్ర విచారణ జరగాలంటే జాతీయ దర్యాప్తు బృందం డీఆర్ఐకి బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చి వారం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు డీఆర్ఐకి లేఖ రాయలేదని ప్రశ్నించారు. ఒక సమస్య వచ్చినప్పుడల్లా కొత్త సమస్య తీసుకొస్తారు. ఎంసెట్ పేపర్ లీక్ అంటే నయం కేసు తీసుకొచ్చి టీవీలో చూపిస్తారు. మియాపూర్ భూములు కబ్జాలు పెట్టుకుండ్రు. మియాపూర్లో పేదలకు 700-600 ఎకరాలల్లా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించురని తెలుగుదేశం పార్టీ సుభాష్ యాదవ్ నాయకత్వంలో, జంగయ్య యాదవ్ నాయకత్వంలో, అరవింద్ కుమార్ గౌడ్ అన్న మేము అందరం పోయి ఆ 600 ఎకరాల పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించురని మేము పోరాటం చేస్తుంటే ఇవాళ మియాపూర్ కుంభకోణంలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ నిండా మునిగి తేలుతుంటే ఆ సంగతిని చూడమని, ఆ సంగతి వెనకాల పడుతుంటే దాన్ని పక్కన పెట్టడానికి ఇవాళ డ్రగ్స్ అనేది కొత్తది తీసుకొచ్చారు. సంతోషం, డ్రగ్స్ అమ్ముతురు, నువ్వు పట్టుకుంటున్నావు. కానీ ఇవాళ నువ్వు ఎవరిని పట్టుకొచ్చినావని నేను అడుగుతున్నా. ఎవడో చిన్నోళ్ళను, చిన్న సిట్కోళ్ళను, వెనకాల బలం లేని వాళ్ళని ఇవాళ లైన్ పెట్టి పిలుస్తున్నావు. సినిమాలలో అయిపోయిన వాళ్ళను, ఇంటికాడు ఉన్నోళ్ళను, ఎవరెవరినో పిలుస్తున్నావు. ఉన్నోళ్ళని పిలుస్తున్నావా? ఉన్నోళ్ళు ఎవడెవడున్నాడో వాడు వచ్చి చెప్తుండు కదా, పెద్ద తారలు కేటీఆర్ ఎంబడి తిరిగేటోళ్ళే కేసులు ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా నువ్వు నోటీస్ ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని గ్రామాల్లో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. మండలంలోని పర్వతాపురంలో పేద మహిళలకు గత ప్రభుత్వాలు 60 గజాల చొప్పున 10 ఎకరాలు కేటాయించాయి. ఆ స్థలంపై కన్నేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని వ్యతిరేకిస్తూ గత 15 రోజుల నుంచి స్థానిక మహిళలు దీక్షలు చేస్తున్నారు. మహిళల దీక్షకు సంఘీభావం తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యవహార శైలిపై రేవంత్ విరుచుకుపడ్డారు. కానీ ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన పని వల్ల ఇవాళ ఈ ఆడపిట్టలందరూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డు మీద వంట వార్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈరోజు పాలన సాగిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పర్వతాపురంలో 36 ఎకరాల్లో 26 ఎకరాలు బడా పారిశ్రామికవేత్తలు, ఎమ్మెల్యే అనుచరులు భూములను ఆక్రమిస్తే ప్రభుత్వం అటు కన్నెత్తి చూడకుండా కేవలం పేదలకు కేటాయించిన 10 ఎకరాలను ఎమ్మెల్యే ఎందుకు లాక్కుంటున్నారని నిలదీశారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ వెంటనే అధికారులను, మంత్రులను పర్వతాపురంకి పంపి పట్టాలు ఉన్న పేదలకు భూమిని పంచాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి. మహిళల కోసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తొలగించారని చెబుతున్న ప్రభుత్వం అదే మహిళలు పర్వతాపురంలో డంపింగ్ యార్డ్ వద్దంటే ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ఘట్కేసర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. అడిగిన వారిపై దాడులకు పాల్పడటం సహించబోమని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు అఖిలపక్ష నేతలు.